బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ అయిన కౌశల్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ప్రెజెంట్ ఆయన అంత ట్రెండింగ్ లిస్ట్లో లేరని చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా షో అయిపోయిన కొద్ది రోజులకి అతన్ని మర్చిపోయారు. అయితే ఇటీవల అతను చేసిన ఒక పని వల్ల అందరూ మళ్ళీ ఒక రేంజ్లో కౌశల్ని ట్రోల్ చేస్తున్నారు. దాంతో మళ్ళీ వార్తల్లోకి ఎక్కాడు కౌశల్. ఇక అంతలో ఏం జరిగింది అనే విషయానికి వస్తే, ఇటీవల చైనా ప్రొడక్ట్స్ని బ్యాన్ చేయాలి అంటూ ఇండియా సిద్ధమైంది. అది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ విషయం పైన చాలా మంది చైనా ప్రొడక్ట్స్ని బద్దలు కొడుతూ టిక్టాక్ వీడియోస్ చేస్తూ పోస్ట్ చేస్తున్నారు. ఇంకా చైనా ప్రొడక్ట్స్ మానేయమని పిలుపుని కూడా ఇస్తున్నారు. అయితే ఈ క్రమంలో కౌశల్ కూడా తన దగ్గర ఉండే మొబైల్ ఫోన్ని పగలగొట్టేశాడు. అదొక చైనా ఫోన్ అట. బిగ్ బాస్ షోలో టాస్క్ ఆడి దాన్ని గెలుచుకున్నట్టు చెప్పుకొచ్చాడు. అయితే ఈ వీడియోని చూసిన కొంతమంది కౌశల్ ఫ్యాన్స్ సమర్థిస్తున్నారు. కానీ మరికొంతమంది మాత్రం కౌశల్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు. చైనా ప్రొడక్ట్స్ని బ్యాన్ చేయటం అంటే ఇక నుంచి చైనా బ్రాండ్స్ కొనకపోవటమే, అంతేకాని ఉన్నవి ఆల్రెడీ వాడుతున్నవి పగలగొట్టడం ఏంటి అని అంటున్నారు. మరికొంతమంది మాత్రం నువ్వు బిగ్ బాస్ విన్నర్వి, అసలు ఎలా అయ్యావు కౌశల్, ఇంకా నీ హడావిడి తగ్గించుకోలేదా అంటూ విరుచుకుపడుతున్నారు. నిజానికి టీనేజ్ అబ్బాయిలు ఇలాంటి పనులు చేస్తే పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ కౌశల్ లాంటి సెలబ్రిటీస్ కూడా ఇలా చేయటం అనేది సరికాదని అంటున్నారు నెటిజన్లు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు అయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి.